ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషనల్గా నిలిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం ఒక చర్చ అయితే మళ్ళీ అంటే ఒక లోకేష్ నోటి వెంట ఒక కొత్త ఫార్ములా ఆయన నోటి వెంట రావడం, వెంటనే వైరల్ కావడం. ఏంటా ఫార్ములా ఏంటి అంటే లోకేష్ ప్రతిరోజు ఏదో ఒక అన్వేషణ, ఏదో ఒక కొత్త ఫార్ములా తీసుకురావడం, లేదంటే ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని సృష్టించుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండడం చేస్తున్న పరిస్థితులలో ప్రస్తుతం మళ్ళీ ఒక కొత్త ఫార్ములా తెర మీదికి తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ కొత్త ఫార్ములా? జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిపై సరికొత్త రికార్డు రోడ్డు మ్యాప్ను అక్కడ ప్రకటించడం జరిగింది. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోల్కతాలో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ప్రస్తుతం $220 బిలియన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో ఏకంగా $2.4 ట్రిలియన్ మహాసామ్రాజ్యంగా విస్తరించడమే తమ కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఈ అద్భుత వృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలంటూ పశ్చిమ బెంగాల్కు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార వర్గాలకు ఆయన బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు ఏ విధంగా దేశంలోనే అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా మారిందో వివరించడానికి మంత్రి లోకేష్ సరికొత్తగా 3S అనే సూత్రాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ 3S అంటే? మొదటి ఎస్ అంటే స్పీడ్, రెండో ఎస్ అంటే స్టెబిలిటీ, మూడో ఎస్ అంటే సర్వీస్. ఏంటి మూడో ఎస్? సర్వీస్ అని ఆయన అభివర్ణించారు. మీరు అంటే ఆయన నోటి నుంచి ఏదైతే ఈ 3S రావడం జరిగిందో వెంటనే ఈ 3S అనేది నిజంగా వైరల్గా మారింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఈ సందర్భంగానే మీరు మాతో చేతులు కలిపిన మరుక్షణమే అది కేవలం మీ ప్రైవేట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, మా ప్రభుత్వ ప్రాజెక్టుగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళకొక మనోధైర్యాన్ని అందించడం జరిగింది. పారిశ్రామికవేత్తలు దశాబ్దాల తరబడి అనుమతుల కోసం తిరిగే రోజులకు ఆంధ్రప్రదేశ్లో స్వస్తి పలికామని కూడా అక్కడ చెప్పడం జరిగింది. స్పీడ్ గవర్నెన్స్ ద్వారా నిర్ణీత కాలంలోనే పనులు పూర్తి చేసి చూపిస్తామని మంత్రి లోకేష్ కార్పొరేట్స్ వర్గాలకు గట్టి నమ్మకాన్ని, అక్కడ భరోసాని ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తూ దేశాన్ని సంస్కరణల వైపు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ఈ సందర్భంగా కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ఐసీసీ సదస్సుతో పాటు కోల్కతా కేంద్రంగా ఉన్న పలువురు ప్రముఖ జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా 1-to-1 సమావేశాలు సైతం నిర్వహించడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు చెందిన టాప్ సీఈఓలతో విడివిడిగా భేటీ కావడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 78.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు తెచ్చిన నూతన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ గురించి వాళ్లకు విపులంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భారీ గ్రీన్ ఎనర్జీ హబ్ను ప్లాన్ చేస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు
ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టు ఆధారిత మౌలిక వసతుల వైపు దృష్టి సారించేలా లోకేష్ తన ప్రతిపాదనను వాళ్ల ముందు ఉంచడం జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిపాదించిన ఈ $2.4 ట్రిలియన్ విజన్ 3S ఫార్ములా కోల్కతా పారిశ్రామిక వర్గాల్లో నిజంగా ఆసక్తిని రేకెత్తించిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. కేవలం విధానాల ప్రకటనలకే పరిమితం కాకుండా అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ స్థాపన, ఐటీ కారిడార్ల విస్తరణ వంటి ప్రత్యేక ప్రాజెక్టులను లోకేష్ ఈ పర్యటనలో ప్రొజెక్టు చేశారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ల్యాండ్ అక్విజిషన్ వేగవంతం చేస్తామని, పారిశ్రామికవేత్తలకు ఎర్రటి తివాచి పరుస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన భరోసాతో బెంగాల్కు చెందిన పలు మల్టీనేషనల్ కంపెనీలు త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే 3S ఫార్ములా ఏ విధంగా ఉందో వాళ్లకు విపులంగా వివరించడంతో వాళ్ళు సైతం 3Sకు సై కొట్టినట్టుగా తెలుస్తుంది.